సంవత్సరం కాల కాంగ్రెస్ పాలనలోనే శుభ సూచికలు ఘనంగా వస్తున్నటువంటి సందర్భం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, అధికారులు చేసినటువంటి దావోస్ పర్యటన తెలంగాణకు ఒక ధమాకాగా చెప్పుకోవచ్చు. పెట్టుబడుల కేరాఫ్గా తెలంగాణ రాష్ట్రం మారింది అంటే ఇవాళ దావోస్లో జరిగినటువంటి ఒప్పందాల్లో మనకు వస్తున్నటువంటి దాదాపు 1,78,950 కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వస్తున్నాయంటే ఇది తెలంగాణలో ఒక చరిత్ర. పెట్టుబడులు రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనటువంటి విషయం దావోస్ వేదికగా మరొకసారి రుజువైనటువంటి సందర్భం.